నల్గొండ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. నల్గొండ పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,25,465 మంది ఓటర్లున్నారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు అధికారులు. మొత్తం 2,061 పోలింగ్ కేంద్రాలున్నాయి. 2,435 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. ఎన్నికల సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2,600 మంది సివిల్ పోలీసులు, 250 మంది కానిస్టేబుల్స్ తో పాటు కేంద్ర బలగాల భద్రతా ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. నల్గొండ భువనగిరి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం నల్గొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్డీఓ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి మెటీరియల్తో ఈరోజు పోలింగ్ సిబ్బందికి అందిస్తూ ఉన్నారు? వాళ్ళు ఎన్ని గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంది? నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 288 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీనికి గాను 28 రూట్లలో ఈ మొత్తం పోలింగ్ స్టేషన్కి సంబంధించిన సిబ్బందిని మొత్తం కూడా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పోలింగ్ సిబ్బంది 90% పోలింగ్ మెటీరియల్ రిసీవ్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాని తర్వాత భోజనం చేసి మోస్ట్లీ 1 గంట నుంచి ఈ పోలింగ్ సిబ్బంది వాళ్ళ కేంద్రాలకు పోవటం అనేది ప్రారంభమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్ని గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు? పోలింగ్ స్టాఫ్ దగ్గర ఎలాంటి మెటీరియల్ ఉంటుంది? రేపు మార్నింగ్ సంబంధించి వాళ్ళకి ఎలాంటి సన్నద్ధత కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఈ పోలింగ్ సిబ్బంది దగ్గర 2 రకాలైనటువంటి మెటీరియల్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి స్టాటరీ మెటీరియల్ అని ఉంటుంది. అది ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలతో పాటు పెట్టడం జరుగుతుంది. రిమైనింగ్ అనేది నాన్ స్టాటరీ మెటీరియల్ కూడా ఉంటుంది. వీటన్నింటిని కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో దాదాపు 3 ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. ఏ ఫామ్ని ఎట్లా నింపాలి, ఈవీఎంని ఆపరేట్ చేయడం ఏ విధంగా చేయాలి, దాంట్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సార్ మీరు చెప్పండి, అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, శాంతి భద్రత విఘాతం కలిగే పోలింగ్ స్టేషన్లు కొన్ని ఉంటాయి. అక్కడ ఎలాంటి సిబ్బంది డిప్లాయ్ చేస్తూ ఉన్నారు? ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 29 ఉన్నాయి. మా ఎస్పీ గారి ఆదేశానుసారం అక్కడ పారామిలిటరీ బలగాలు సిఏపిఎఫ్ ఫోర్స్ను డిప్లాయ్ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలింగ్ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కొంత ప్రజలు కూడా కొన్ని భావోద్వేగాలకు గురవుతారు. ఏం చెప్తారు వాళ్ళందరూ? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రజలను కోరుతున్నాము. ఎవరు భావోద్వేగాలకు లోను కాకుండా తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ. మొత్తంగా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సిబ్బంది అందరికీ కూడా, పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. నల్గొండ భువనగిరి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సిబ్బంది అంతా కూడా తమకు అందజేసిన పోలింగ్ మెటీరియల్తో సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఎన్నికలంతా కూడా రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి సజావుగా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సాయంత్రం వరకు 5-6 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది అంతా చేరుకునే విధంగా 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.